అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. సినీ నటుడు వేలూరు నియోజకవర్గ లోక్సభ స్వతంత్ర అభ్యర్థి మన్సూర్ అలీఖాన్ అస్వస్థకు గురయ్యారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి బుధవారం చివరి రోజు కావడంతో తమిళనాడులోని వేలూరులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్న ఆయన అకస్మాత్తుగా అస్వస్థకు లోనయ్యారు. కార్యకర్తలు మన్సూర్ను వెంటనే గడియాత్తంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆపై చెన్నై కేకే నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఐసీయూలో చికిత్స పొందిన మన్సూర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కుదుటపడింది. ఆయన డిశ్చార్జ్ అయ్యారని సమాచారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేలూరు లోక్సభ నియోజకవర్గానికి ఆయన వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే తనకు పండ్ల రసంలో ఎవరో విషం కలిపి ఇచ్చారని మన్సూర్ సంచలన ఆరోపణలు చేశారు. గడియాత్తం నుంచి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు దారిలో కొందరు తనకు పండ్ల రసం, మజ్జిగ ఇచ్చారన్నారు. పండ్ల రసం తాగిన కొద్ది నిమిషాలకే తనకు కళ్ళు తిరిగి గుండెల్లో నొప్పి వచ్చిందని మన్సూర్ పేర్కొన్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కోలుకున్నానని మన్సూర్ చెప్పారు. వేలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన్సూర్కు జాక్ ఫ్రూట్ గుర్తును కేటాయించింది ఎన్నికల కమిషన్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.